పరలోకం కోసం దేవుడా. ఈరోజు అంశం, మనం స్వస్థత కోసం దేవుడా అని ప్రార్థిస్తున్నామా, పరలోకం సాధించాలని దేవుడా అని ప్రార్థిస్తున్నామా? మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఆయన దేనికోసం ఇచ్చాడు? దేవుని కోసం ఈ లోకానికి వచ్చాడు. స్వస్థత కోసం స్వస్థత కూడా ఇచ్చాడండి. అనేక అద్భుతాలు జరిగించాడు, అనేక ఆశ్చర్యకాలు జరిగించాడు దేవుడు. చనిపోయిన వాడి సైతం కూడా లేపి తీసుకో అని మన చేతుల్లో పెట్టాడు. హల్లెలూయా. మనకు కూడా మరణ ప్రాయంలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రభువును మొదలుపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించాడు. ఇందాక గ్రంథం చెప్పాడు, అడుగుడి మీకు కూడా ఏం అడగలేదు. మనం అడగలేక మనం ఏం చేస్తున్నాం? పొందుకోలేకపోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, మన సహోదరులు ఏమైనా అడిగితే ఉన్నదంటేనే మనం అడుగుతాం, లేకుంటే అడగమండి. అందుకని దేవుడు కూడా ఉన్నది ఆయన దగ్గర లేదా, లేదు అనేది ఉంది ఆ దేవుడి దగ్గర. కానీ మనమే సిగ్గుపడుతున్నాం, మొహమాట పడుతున్నాం, అడగట్లేదు. హల్లెలూయా. మనల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించలేకపోతున్నామేమో అనిపిస్తుంది. శిష్యుని పిలిచినప్పుడు ఆయనే దేనికోసం పిలిచాడండి? శిష్యుని పిలిచాడు, నన్ను వెంబడించండి అన్నాడు. దేనికోసం? నీకు స్వస్థత ఇస్తాను రామ్మా, వెంబడించన్నాడా? నీకు పరలోక రాజ్యం ఇస్తాను, పరలోక రాజ్యంలో సింహాసనం ఇస్తాను, అక్కడ తీర్పు దినం ముందు అనేక మందికి తీర్పు తీర్చడం కోసం దేవుడు కూడా నువ్వు తీర్పు ఇచ్చే అధికారం ఇస్తామని దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. మన మత్తయి 4వ అధ్యాయం 18వ వచనం. స్వస్థత కోసం దేవుడా, పరలోక కోసం దేవుడా. ఒక్కసారి మనం వాక్యం ధ్యానించుకుందాం, కొన్ని మాటలు త్వరగా ముగించుకుందాం. అమ్మా, నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అను సహోదరుడైన అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. వేసి నడుస్తూ వెళ్తుంటే ఎవరు కనపడ్డది అక్కడ? ఫస్ట్ పేతురు, ఆంద్రేయ. సింపుల్గా చెప్పుకున్నాం. ఇంత కనపడ్డప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ డ్యూటీ. అంతే కదా, ఉద్యోగస్తులు అయితే డ్యూటీ, పని వాళ్ళంటే పనికి వెళ్ళాము, వృత్తి పని అయితే వృత్తి పని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వృత్తి పనులు, వాళ్ళ జీవిత విధానంలో నడిచిపోతున్నారు. అంటే అప్పటికి ధర్మశాస్త్రం పాటించుకుంటూ చేస్తున్న పనులు వ్యక్తులే, వాళ్ళు యూదా వంశస్థులే. కానీ ప్రత్యేక పరిచారు కొంతమంది దేవుడు యేసు ప్రభు. ఈ రోజు మనల్ని కూడా ప్రత్యేక పరిచాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు కూడా మనల్ని ఒక లోకరీతిలో బ్రతుకుతూ మనల్ని ప్రత్యేకపరిచి ఆయన పవిత్ర స్థలంలో నిలబెట్టి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. అలాగే ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా అయి ఆయన ఇక స్టార్ట్ చేయడానికి ముందుకు వెళ్తూ సముద్రం ఒడ్డుకు నడుస్తుంటే అక్కడ జాలరులు, చేపలు పట్టే వారిని సీమోను, ఆంద్రేయను పిలిచాడు. వాళ్ళు ఎవరట? కింద ఎక్కడ ఉంది? వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేతులని వారితో చెప్పాను. పిలిచిన పిలుపు ఏంటండి? అసలు మనల్ని పిలిచిన పిలుపు ఏంటి? మనుషుల్ని పట్టే, అంటే మనుషుల్ని దేవుడికి అప్పగించే డ్యూటీ కోసం మనల్ని పిలిచాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను స్వస్థతలను వ్యతిరేకించడం కోసం కాదు, కానీ మనల్ని ఎందుకు పిలిచాడు ఫస్ట్ తెలుసుకోవాలి కదా. మనం ఈ డ్యూటీ ఎందుకు పడే? బ్రదర్ ఎగ్జాంపుల్ రాశాడు, ఒక డ్యూటీ ఆయనకి ఇస్తాడు. ఏ సెలెక్ట్ అయితే ఆ సెలెక్ట్లో జాబ్ ఇస్తాడు. ఆ జాబ్కు సంబంధించి ముందే చెప్తాడు కదా. తెలుసుకుంటే చేసి నువ్వు ఆయన ఉత్తరం కూర్చుంటే అయిపోద్దా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నాను, నా డ్యూటీ ఏంటి? ముందుగా నాకు 9 నెలలు రాగి ఇది నీ డ్యూటీ అని చెప్పారు. అవునా? దేవుడు కూడా మనకు కూడా అలాగే ఒక డ్యూటీ చెప్తున్నాడు. ఆ డ్యూటీ తెలుసుకోకుండా ఏం చేస్తున్నాం మనం? ఇంకో పక్కదలో పోయి ఇదే జీవితం అనుకుంటున్నాం. స్వస్థత కోసం అడుగుతున్నాం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం. అడగాలి, కాదట్లేదు, ఇవ్వడం అనట్లేదు. అడుగుడు మీకు ఇవ్వడం, అట్లా తీయడం, అడిగిన ప్రతి వాడికి ఇస్తాను దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రతిది అడగాలి, కాదట్లేదు. కానీ ఫస్ట్ మనం సెలెక్ట్ చేయబడింది ఎందుకు? దేనికోసం సెలెక్ట్ చేయబడ్డాం మనం? దేవుడి కోసం దేవుడు నన్ను పిలిచాడు. దేవుడి కోసం నేను బ్రతకాలే అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడని మనం గ్రహించే స్థితి రావడం కోసం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని త్రాగి ఆయన కోసం జీవించే వాళ్ళకి ఒక ప్రత్యేక పాత్రలుగా మనల్ని ఆయన చేసుకున్నాడు. అలాగే ఈ శిష్యులను కూడా ఏర్పరచుకుంటాడు. ఒకరిగా 12 మంది ఏర్పరచుకున్నాడు. చదవమ్మా. ఆయన నా వెంబడి రండి, నేను మనుషు పట్టుజాలుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే మనం ఆలోచించారా? ఆలోచించలేదండి. మనం మాత్రం బాప్తిసం తీసుకోమని ఆలోచిస్తాం. నెలలు సంవత్సరాలు ఆలోచిస్తాం. హల్లెలూయా. సరే, ఏదో ఎత్తించుకోవడం కాదు, కానీ అక్కడ ఆ శిష్యులు చేసిన పనికి ఆయన పొందే బహుమానం కూడా వివరిస్తాడు. అక్కడ శిష్యులకు వచ్చే బహుమానం కూడా, దాన్ని బట్టి మన హృదయం మార్చుకోవాలి. మనం దేనికోసం సెలెక్ట్ అయినాం? దేనికోసం? దేవుడు వెంబడించండి అన్నాడు. దేనికోసము? ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ తీసుకుని ఆయన కోసం బ్రతకాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. దేనికోసం మనం తెలుసుకోవాలి. ప్రభుట మనం చేస్తున్నాము. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. వాళ్ళ పనులను విడిచిపెట్టుకున్నారండి.
వాళ్ళు 12 విడిచిపెట్టుకుని ఏం చేశారు? ఆయన వెంబడించారు. ఆయన వెంబడిస్తే స్వస్థత లేకుండా పోయాయా? ఆయన వెంబడిస్తే బాధలు కష్టాలు పడ్డారా? పడ్డారు. ఫస్ట్ బాధలు కష్టాలు రావాలి, వస్తేనే ప్రభువైన యేసుక్రీస్తు మహిమలు తెలియబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నా పోషకులు, నేను అద్భుతాలు అనేక జరిగిస్తాను, నా మహిమను ఈ ప్రజలందరూ చూచుట కొరకు ఫరో రాజు హృదయాన్ని కఠినపరుస్తాను, మీరు బాధపడకండి. ముందే చెప్పాడు, ముందే ఆన్సర్ చేశాడు. క్వశ్చన్ అయిపోయింది. అవును కదా, మిమ్మల్ని మాత్రం కానాను దేశం తీసుకెళ్తాను, కానీ నా మహిమ అందరు తెలుసుకోలాగా. అందుకని దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆయన మహిమ తెలుసుకోలాగా మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలండి. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన కష్టాలు, యోగుకు వచ్చిన కష్టాలు, ఇంకా యోసేపుకు వచ్చిన కష్టాలు చూస్తే మన కష్టాలు కావు. హల్లెలూయా. కష్టాలు అంటారా? ఒకవేళ కష్టాలన్నా కావు ప్రభావాలు. ఎందుకంటే వాటిని తొలగించే శక్తిమంతుడు దేవాదేవుడు మన యందు ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి ధోనిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని చూచి వారిని పిలిచెను. ఎవరంటే ఇంకా కొంతమందిని పిలిచాడు. అలా ముందుకు వెళ్ళిపోతూ పిలుస్తూనే ఉన్నాడు. ఆ శిష్యులు పేతురు అనబడే వ్యక్తి నుంచి, ఆంద్రేయ అనబడే వ్యక్తి నుంచి స్టార్ట్ అయిపోయిన యుద్ధం ఏమైంది? ఈరోజు హానోకు వరకు, ఈరోజు జాన్సన్ వరకు, ఈరోజు జీసస్ గ్రేస్ మినిస్ట్రీలో సంఘ బిడ్డల కొరకు పిలుస్తూనే ఉంటాడు. మనం కూడా ఆయన కోసం వెంబడించే వారిగా ఉండాలి. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. మనల్ని మన వరకు కూడా పిలుస్తూనే ఉన్నాడు, శిష్యులుగా చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారు వెంటనే వారు తమ దూడను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. చూడండి, ఎవరు విడిచిపెట్టారండి? తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టారు, వాళ్ళ డ్యూటీని విడిచిపెట్టేశారు. దేవుడి కోసం నిలబడాలి. మెస్సేజ్ వస్తాడు, వాళ్ళు ముందుగానే ఆలోచించారు. ధర్మశాస్త్రం పాటించింది ఏముంది? మెస్సేజ్ వస్తాడు, వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తాడు, మన కోసం భక్తులు చేస్తాడు, వాళ్ళకి తెలుసు. కానీ ఈయన మెస్సేజ్ ఎవరు గ్రహించలేదు తీసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాం? 2 అక్కడ ఉంది, వస్తాడు అంటున్నాం, కానీ మనం వస్తున్నాము అన్నానికి సిద్ధపడుతున్నామా? సిద్ధపడలేదు. దీని స్థితిలో ఉన్నాం. స్వస్థత కోసం మాత్రం అడుగుతున్నాం. మన జీవిత విధానం దాన్ని తప్పనట్లేదు, కానీ దానికోసం అడుగుతున్నాం. దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం పాటించుకుంటూ దేవుడిని గుర్తించడానికి కొంతమంది ఎలా ఏర్పరచుకొని తమ సాధనగా వాడుకుంటున్నారో, ఈ రోజు 2వ రాకడలో ఉన్న మన ఈ దేశమంతా, ప్రపంచమంతా మనల్ని కూడా శిష్యులుగా పిలుచుకొని మనల్ని వాడుకోవడానికి ఆయన ఏర్పరచుకోవడానికి గ్రహించాలి. నా ప్రియ సహోదర సహోదరి. హల్లెలూయా. అందుకని వారు వెంటనే మన వెంటనే ఆయన వైపు తిప్పుకోవాలి. వెంటనే ఆయన ఇంకా అంగీకరించేవారుగా, ఆయన కోసం జీవించేవారుగా చేయాలి. హల్లెలూయా. ఇక్కడ స్వస్థత కోసం ఒక మాట మాట్లాడుకోవచ్చు. అదే మత్తయి సువార్త 8:14 వచ్చి చూడండి. స్తోత్రం. 8:14 వచ్చినవా అమ్మా? జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, ఎవరైనా పడినారు? పేతురు అత్త. పిలిచింది ఎవరిని? పేతురుని పిలిచాడు. అన్ని పిలిచిన తర్వాత ఆంద్రేయ, జెబెదయి కుమారుడు అవన్నీ తర్వాత పెట్టండి. పేతురుని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన వెంబడించండి, జాలను పట్టేవారుగా కాదయ్యా, మనుషులు పట్టేవారుగా, మనుషులు రాజ్య స్థాపనగా మీరు కూడా ఒక సమితులుగా వెళ్ళగాలని నేను వచ్చాను. అన్నీ మెసేజ్ ఏంటంటే చెప్తే వాళ్ళు వినేసి వెంబడి వెళ్ళిపోయాక వాళ్ళకి జరిగే కార్యాన్ని కూడా దేవుడు ఇక్కడ లిఖించాడు. స్వస్థతలు కూడా దేవుడు ఇక్కడ రాయించాడు. జ్వరము పడి ఉండగాను చదువు మంచిది. మళ్ళీ ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగి. ఇక్కడ స్వస్థత జరిగిందా లేదా? పిలిపెట్టి అసలు మనుషులు పట్టడం కావాలి. నీ డ్యూటీ ఏంటి? నువ్వు దేవుడు పని చేయాలి. పని చేస్తున్నప్పుడు నీ స్వస్థత వస్తున్నారా? వస్తుంది. హల్లెలూయా. ఇది కూడా దేవుడు చూపెట్టాలి. ఇక్కడ మాత్రం రాయించాడండి. ఫస్ట్ పిలిచింది ఎందుకు అది గ్రహించాలి. మనం ఫస్ట్ పిలిచింది దేనికోసం అది, దాన్ని బట్టి మనం ముందు సాగిపోతుంది. నీవు అడగక ముందే అన్ని సమకూర్చి దేవుడు ఇంటికి వచ్చి పేతురు అంతా నాకు బాగు చేయాలని అడిగాడు. పేతురు చేయలేదండి. పోతూ మా ఇంటికి రండి అయ్యారు, ఒకసారి భోజనం చేసిపోదాం అనిపించాడు. అవునా? పిలిచినప్పుడు ఏం చేశాడు? ఇంట్లో ఏ లోపం ఉందో దేవుడికి ముందే తెలుసు. ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి ఏది కావాలి అని నిర్ణయించే దేవాదేవుడు, ఆ దేవాదేవుడు. అందుకనే పేతురు స్వస్థపరిచాడు. ఇంకా ఆయన ఆగుతాడగా. మన ఇంట్లో మంచి కార్యం చేస్తే మనం ఎంత సంతోషపడతాం. ఇప్పుడు బ్రదర్స్ ఎలా సాక్ష్యం చెప్పారు, సిస్టర్ రామ ఎలా చెప్పింది, నా కుమారుడు అంత సంతోషంతో దాన్ని ఇంకా మనము ప్రచురము చేయడం కోసము నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ప్రచురము చేయడం కోసం, దేవుని ప్రకటించడం కోసం, దేవుని శక్తిని అని తెలియపరచడం కోసం నీ కుటుంబంలో అనేక అద్భుత ఆశ్చర్యాలు జరుగుతాయి. తండ్రి గారికి కూడా డయాలసిస్ వచ్చి మరి చూడండి, అసలు యాక్చువల్గా అయితే
మందిరానికి కూడా రాలే పరిస్థితి, రాకూడదు కూడా, అవును కదా. కానీ ఎందుకు? దేవుని ప్రేమ ఆయన ఉంది. దేవుడు నన్ను పిలిచాడు. ఎంతో కొంత నేను ఆయన మాట విని ఎంతో కొంత చేసిన పనికి నేను దేవుని దగ్గర వేడుకోవాలి, దేవుని దగ్గర సాక్షి చెప్పుకోవాలని తన కుమార్ సాయం ద్వారా, అల్లుడి సాయం ద్వారా, బిడ్డ సాయం ద్వారా అందరూ వచ్చి దేవుని మహిమపరచడానికి ఏర్పరచుకున్నాడు. ఈ రోజు కూడా మనందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడని. అందుకని అందరి ముందర మనం దేవుణ్ణి ఒప్పుకోవాలి. వీళ్ళు ఒప్పుకున్నారు, పేతురు శిష్యులందరూ ఒప్పుకున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు, వేదనలు, దెబ్బలు తిన్నారు, అన్ని అయినా కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒక మాట చూడండి, అదే మత్తయి సువార్తలో 16:32 ఎవరు నా ఎదుట ఒప్పుకోలు కోసం ఉంటుందండి. అదే కదా, ఎవరు నా ఎదుట నన్ను అమ్మ అదే 18:32 నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాళ్ళని ఒప్పుకొందును. ఒప్పుకున్నారు. ఇక్కడ శిష్యులందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు దేవాదేవుడు యేసు ప్రభువును అంగీకరించిన బిడ్డలందరూ ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశారు? ప్రకటించారండి. నువ్వు ఒప్పుకోకపోతే, ప్రజలందరూ ఎదుట నువ్వు ప్రకటించకపోతే ఆయన దగ్గర ఒప్పుకోడు దేవాదేవుడు. జాగ్రత్తగా ప్రియ సహోదరి సహోదరి. మరి ఈరోజు దేవుడు నమ్మింది ఎందుకు? పరలోకం కోసమా? స్వస్థత కోసమా? పరలోకం కోసం దేవుడు పిలిచాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోవద్దు. మనుషులు పట్టి అంటే మనుషుల సువార్త అందించడం కోసం దేవుడు పిలిచాడు. ఆయన పని కోసం నేను సెలెక్ట్ చేశాడు. నీకు డ్యూటీ అప్పచెప్పాడు. ఈ ఉద్యోగం నీదని చెప్తున్నాడు. చెప్పావు, నీ ఉద్యోగం నువ్వు చేస్తుంటే నీకు కావాల్సిన ప్రతిదీ, ప్రతి స్వస్థత కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ ఇచ్చే దేవుడు నా దేవుడు. వీళ్ళకు కూడా అలాగే ఇచ్చాడు. ఇచ్చడా లేదా? ఇవ్వలేదా? వీళ్ళకు పేరు ప్రతిష్టలు ఇవ్వలేదా? ఇవ్వకపోతే పేరుని ఇప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాము. ఎప్పుడూ ఆయన పేరు చింపేసి పడేస్తాం, అవునా? పేరు ప్రతిష్టలు కొన్ని తరాల నుంచి ఆయన జ్ఞాపకం చేసుకున్నాం శిష్యులందరినీ. మనల్ని కూడా ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నాం? మనం వెళ్ళిపోతే జ్ఞాపకం చేసుకున్నారు కదా. జ్ఞాపకం చేసే స్థితి మనకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ముందుకు సాగాలని మనం ఆయన కూడా గొప్ప, శిష్యులు కూడా గొప్ప ధన్యత ఇచ్చాడు. చూద్దాం వాక్యంలో 19:22 చూడండి. కలగబో దీవెన కూడా ఇచ్చాడు శిష్యులకు. వాళ్ళు ఒప్పుకున్నారండి. ఫస్ట్ పిలుపుకు లోబడ్డారు శిష్యులు, గుర్తుపెట్టుకోండి. రెండవది స్వస్థత పొందుకున్నారు. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి ఆయన పనిచేస్తూ ముందుకు పోతుంటే చెప్పకుండానే దేవుడికి తెలిసి ముందుగానే దేవుడు తన ఇంటికి వచ్చి అందరూ స్వస్థపరిచాడు. మూడవది అందరి ముందుగా ఒప్పుకున్న నిజమైన దేవుడు నేనే అని ప్రకటించారు. ఎవరైతే ఒప్పుకోకపోతే నేను కూడా పరలోకంలో ఒప్పుకోనని 32 మాట్లాడుతున్నాడు. ఈ రోజు పొందుకున్న పిలుపుకు లోబడి పొందుకున్న స్వస్థతకు ఒప్పుకున్న, అందరినీ ఒప్పుకున్న దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటో ఇక్కడ వాక్యంగా మనం చూసుకుంటాం. 19:28 చూసారా? 19:28 పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశ్రయి ఉండినప్పుడు నన్ను వెంబడించిన, ఎవరడా? ఆయన వెంబడించిన వారికి అవకాశం ఇచ్చాడు, అవును కదా. ఇప్పుడు డ్యూటీ దాన్ని సెలెక్ట్ చేశాడు. నా ప్లేస్ లో ఇంకో డ్యూటీ చేస్తే ఒప్పుకుంటారా? నన్నే సెలెక్ట్ చేశాడు. ఇక దాన్ని నన్ను ముట్టుకుంటే నేను పెట్టుకునే కప్పను నేనే పట్టుకోవాలి. వేరే పట్టుకుని కూడా వాడిని అరెస్ట్ చేసి లోపడేస్తారు నక్సలైట్. నాకు మాత్రం రోడ్డు మీద ఎట్లు తిరిగినా ఎవరు అడగదు. ఎందుకంటే నేను సెలెక్టెడ్ పర్సన్. గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసింది. దేవుడు నిన్ను సెలెక్ట్ చేశాడు. నన్ను వెంబడించిన అంటున్నాడు. నేను పిలిచిన పిలుపుకు లోబడి నువ్వు వెంబడిస్తే నీకు స్వస్థత కలుగుతుంది, కలగబోయే బహుమానం కలుగుతుంది. నువ్వు అందరిలో ఒప్పుకుంటాను. నేను పరలోక రాజ్యంలో ఒప్పుకుంటున్నాడు. కలగబోయే బహుమానం ఇక్కడ రాయించి మన కోసం వినిపిస్తున్నాడు. చదవమ్మా, చదవండి. మహిమగల సింహాసనం మీద ఆశ్రయి ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆశ్రయి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదును. గట్టిగా తీర్పు తీర్చుదును. వాళ్ళకి ఆ శక్తి ఇచ్చాడు. పొందను బహుమానం చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్వస్థత కోసం దేవుడు నమ్మకండి. స్వస్థత కోసం నమ్మాలి. కాస్త పిలిచిన పిలిపేటి దేవుడు వచ్చిన అసలు ఆయన ఆలోచన ఏంటి? ఈ లోకానికి, సర్వ సృష్టికి, లోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి మనల్ని ఎన్నుకున్నాడు. సర్వలోకం పాపంలో కోల్పోయి అమ్మవారి కీర్తులతో బంధింపబడి అందరు నరకానికి రాయిగా సిద్ధపడి ఉన్నారు. అందుకని నా శిష్యులాగా, నా పిల్లలు, నా బిడ్డలాగా రండి, నా కోసం పనిచేయండి, నా కోసం మీరు జీవించండి. మీకు కావాల్సిన స్వస్థత, మీకు కావాల్సిన ఆరోగ్యం, మీకు కావాల్సిన జీతపద్యాలు, మీకు కావాల్సిన పేరు ప్రతిష్టలు అన్ని నేను అనుగ్రహిస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా కాదండి, పరలోక రాజ్యంలో కూడా మనకు సింహాసనం మీద కూర్చొని ఆయనను ఘనపరిచే వారిగా, తీర్పు దినంలో మనం కూడా తీర్పులోకి వెళ్ళకుండా అనేక మందికి తీర్పు ఇచ్చే వారిగా వాళ్ళని కూడా ఏర్పరచుకున్నాడని కాబట్టి మనం చేస్తున్నాము. మీరు కూడా కష్టాలు చూస్తున్నట్లయితే మనము ఎంత బాధలంటే కష్టాలు నష్టాలు ఆయన కూడా దూషించుకుందా? అస్సలు దూషించలేదండి. నాకు స్వస్థత ప్రభావం ప్రార్థన చేశాడు. ఎక్కడైనా ఒకసారి యోగంగా చదవండి. ఎవరన్నా యోగంగా చదువుతుంది స్వస్థత చేశాడా? కొరుకులు, బాధలు, కష్టాలు, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, నాకు ఆస్తి ప్రభావం అన్నాడా? స్వస్థత అన్నాడా?
రేగండి, దేవుడి కోసం దేవుడు ఇచ్చాడు తీసుకున్నాడు. ఎందుకు పిచ్చిదనం మాట్లాడు? భార్య ముందు ఇచ్చాడు, ఇక గద్దించాడు. పిచ్చిదనం మాట్లాడుతున్నాడు, గద్ది మాటలు అంటే ఆస్తి ఇచ్చినప్పుడే దేవుడా? లేకుంటే కాదా? మనం అనుభవించాల్సిన ఉన్నాం కావచ్చు, అనుభవించాలి మనం. వెర్రిదానిగా మాట్లాడనా, మూర్ఖురాలుగా మాట్లాడకు అని మూయించాడు భార్యను. ఎవరున్నారు అప్పుడు? అందరూ చనిపోయారు. భార్య మాత్రం ఇద్దరు మాత్రం ఉన్నారు. భర్తకి ఎలా ఉంది? భయంకరమైన కుటుంబంతో, రోగంతో, వేదంతో, బాధతో ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉండాలి. స్వస్థత కోసమో ఈ యొక్క ఆస్తుల కోసమో కాదు. మనం ఎందుకు దేవుడు ఆయన పరిచర్య కోసం, ఆయన రాజ్యంలో సింహాసనం మీద మనం కూడా అధిష్ఠించాము. గొప్ప స్థితిని, ఒక రాజ్యాధికారాన్ని మనకు ఇవ్వడం కోసం దేవాలయం మనం ఎన్నుకున్నాడు. గట్టిగా చెప్పండి, దేవుని స్థుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తరంగా ముగిస్తాం. న్యాయపతుల్లో కూడా సంవత్సరంలో జ్ఞాపకం ఆయన ఎందుకు ఎన్నుకున్నాడండి? ఫిలిప్పీల నుంచి వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళని రక్షించడం కోసం న్యాయపతుల్లో ఉన్న సంస్థను ఎన్నుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఈ లోక రీతిలో ఆశపడి, ఈ లోక రీతిలో శరీరాన్ని పాడు చేసుకొని, ఈ లోక రీతిలో ఆశల్లో కొట్టుమిట్టాడు. ఏం చేశాడు? దేవునికి దూరం అయిపోతాడు. కన్నులు కూడా పీకేశాడు. హల్లెలూయా. ఉంది వాక్యం, కన్నులు కూడా పీకేశాడు. చూడండి, న్యాయపతులు ఒకసారి 16వ అధ్యాయము 20వ వచనం ఉంటుంది. ఇశ్రాయేలు ఫిలిప్పీలు వచ్చి ఆయన కన్నులు కూడా తీసి వాళ్ళ మందిరంలో కట్టిన ఆ 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి 20 వచ్చిన 20 వచ్చిన 20 ఊడదీసింది. అప్పుడు ఫిలిప్పీలు నీ మీద పడుచున్నాడనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి వల్లే నేను బయలుదేరి ఫిలిప్పీలో పడి చంపుతాను కొన్నాను, కానీ తనను ఎడబాసనని. ఎందుకు ఎడబాసాడండి? ఆయన క్రియలు బట్టే, ఆయన పాపాన్ని బట్టే, ఆయన దోషాన్ని బట్టి, ఆయన అధికారులు బట్టి ఎడబాసాడు. ఎందుకంటే ఆయన ఉన్న శక్తిని చెప్పుకొని ఏం చేశాడు? ఆయన ఉన్న శక్తిని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, సైతానికి అప్ప చెప్పేశాడు. హల్లెలూయా. అతను తెలియలేదు. అప్పుడు ఫిలిప్పీలో అతన్ని పట్టుకొని అతన్ని కన్నులు, ఇది కావాలని మనకు, అతన్ని కన్నులు ఊడదీసి, అవసరం లేదండి, రాజాకు దేవుగా కట్టేశారు. హల్లెలూయా. ఆయన కన్నులు ఊడదీసేశారు. దేవుణ్ణి చూసే కన్నులు ఏం చేశారు? ఊడదీసేశారు. మనం కూడా మన హృదయ మనోనేత్రంలో గుడ్డితనం కలగజేస్తుంది. శరీరంగా చూస్తున్న కన్నులు చూస్తున్నాం, కానీ మన హృదయము దేవుని వైపు చూడలేదు. దేవుని శక్తిని పొందుకున్నాం. మనము దేవుని కోసం నిలబడాలని ఆశపడుతున్నాం. మనం ఆ దేవాలయ శక్తిని మనం గ్రహించలేక ఏం చేస్తున్నాము? మన హృదయ మనోనేత్రంలో గుడ్డితనం మనం చేసుకొని సాగర్ కాప చూపిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. అటువంటి స్థితిలో మనం ఉండదు. ఎందుకంటే మనము దేవుని సాధనమై ఉన్నాం, దేవుని కోసం ఏర్పరిచిన బిడ్డలమై ఉన్నాం. 27వ వచనం చూద్దామా? దేవుడు పశ్చాత్తాపుడై మళ్ళీ మాట్లాడినప్పుడు అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం. అప్పుడు వచ్చిందండి బుద్ధి. మన కష్టం వచ్చినప్పుడు వస్తుంది బుద్ధి. మన హృదయం మనోనేత్రులు గుడిదలం కలిగిపోయి సాతాను గుంజుకుపోయి మూసుకుపోతే అప్పుడు వస్తుంది మనము దేవుని చూడాలని. ఇక్కడ సంవత్సరం పరిస్థితి కూడా అదే. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుకో, నా 2 కన్నుల నిమిత్తం. ఏమంటున్నాడు ఇక్కడ? దేనికోసం ప్రార్థిస్తున్నాడు ఆయన? 2 కన్నుల నిమిత్తం వాళ్ళందరూ చంపడానికి ఒక్కసారి శక్తి అంటున్నాడు. మనం కూడా మన హృదయ మనోనేత్రాలు దేవుడి వైపు చేయకుండా చేస్తున్న దుష్టాత్మక శక్తుల్ని నశింపచేయడానికి నాకు శక్తిని ఇప్పుడు అడగాలి. శరీరంగా వచ్చే స్వస్థతల కోసం కాదు, శరీరంగా వచ్చే సుఖభోగాల కోసం కాదు అడిగేది. దేవాదేవుని పరలోక రాజ్యంలో నువ్వు నా కోసం నిర్ణయించిన పనిని నేను నిర్వర్తించే శక్తిమంతులుగా నన్ను చేయి ప్రభావ, నువ్వు నేను ప్రార్థించవలసిన వారు. తర్వాత అన్ని దేవుడు అనుభవిస్తాడు. మాత్రం మరి ఎలా ప్రార్థన చేశారు? మా తమ్ముడు చనిపోతాడు, ఆయన సొంతం వచ్చి ప్రార్థన చేసి బతుకుతాడని చెప్పినాడా? లేదండి, దేవాదేవుడు చూసుకుంటాడు. వచ్చాక కూడా ఏమన్నారు? మా అక్క నువ్వు నమ్మిలేలా కార్యం చూస్తావు, మహిమను చూస్తావు అంటే ఆమె అనుకుంది పరలోక రాజ్యం వెళ్ళాక అప్పుడు ఎలాగో మృతుల నుంచి లేపడతాం, అప్పుడు చూస్తాను మేము అనుకుంది. కానీ ఏమన్నాడు దేవాదేవుడు? ఇక్కడే చూస్తావు, లే వెంబడి లేసి వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి. స్వస్థత కోసం అడిగారు అక్కడ. దేవుని పని సాధనమై ఉన్నాం. దేవుడి కోసం దేవుడు మన కోసం అన్ని అనుగ్రహించాడు, అన్ని ఇస్తాడు. హృదయంలో మనము ఆయనకు చోటు ఇవ్వాలి. హృదయంలో ఆయనకు మనము బలమైన గృహాన్ని కట్టాలి. ఆయన కోసం నిలబడేవాడిగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. నీకు కావాల్సిన సమస్తాన్ని ఆయనే చెప్తున్నాడు. ప్రతిసారి మనం కోసం ఫస్ట్ ముందుగానే అన్ని నిర్ణయించి సృష్టించిన తర్వాతే మానవుని సృష్టించాడండి. ఫస్ట్ మనం సృష్టించలేదు. ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం. అవును కదా? మనకి ఏది కావాలో దేవుడు తెలియదా?
అందుకని ఈ లోకరీతిలో మనం శిష్యులు ఎలా పిలిచాడంటే ఆయన పని నిమిత్తం పిలిచాడు. మనల్ని కూడా ఎందుకు పిలిచాడు? ఆయన పని నిమిత్తం పిలిచాడు. ఆయన బలంగా స్థిరంగా ఉండాలని, ఆయన రక్షకుడు నిజమే దేవుడు ఈయనే అని ఇంకా అనేక మంది తీసుకొచ్చే వారిగా ఉండాలని సౌకర్యం చేస్తున్నాం. ఈ రోజు ఆయన శరీరాన్ని రక్తాన్ని క్రీడలు సిద్ధపడుతున్నామంటే ఆయన స్వాస్థ్యంగా ఉన్న ప్రత్యేకమైన జన్మం మనం. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు ఒక ప్రార్థన చేశాడు, గుర్తుందా? ఒక ప్రార్థన, మంచి ప్రార్థన చేశాడు. అయ్యా ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు. ఏం గిన్నె అది? శ్రమలనే గిన్నె, కష్టాలనే గిన్నె, బాధలనే గిన్నె. ఏం చేస్తున్నారా? సినిమా చూస్తున్నారా? పక్కకుండి సెల్లో. హల్లెలూయా. జాగ్రత్త, సెల్లను పెట్టండి, పక్కకు పెట్టండి, కొద్దిసేపు వినండి వాక్యం. ప్రభువు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. 26:39 ఉంటుంది. ఈ గిన్నె నా వద్ద నుంచి నీ చిత్తమైతే తొలగించు ప్రభువా. ఈరోజు మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం ఈ మాటను బట్టి. ప్రభువు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని ఆయన మార్గం నడిపించడానికి. నన్ను పోలి నడుచుకుని నేను ఈ విధంగా శరీరధారిగా శ్రమలు కష్టాలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, మీరు కూడా ఇదే విధంగా వస్తారు. నేను చేసిన ప్రార్థన మీరు చేయండి, నేను చేసిన పని మీరు చేయండి, నాలాగా మీరు బ్రతకండి, నా కోసం మీరు బ్రతకండి అని బ్రతికిన జీవితాన్ని మనకు సాదృశ్యంగా పెట్టి వెళ్తే మనము ఆయన చేసిన చిన్న ప్రార్థన కూడా మనము చేయలేకపోతున్నాం. ఇక్కడ బలమైన ప్రార్థన, బలమైన విజ్ఞాపన దేవుని దగ్గర చేశాడు. హల్లెలూయా. చదువు మాట 26 ఎన్నో వచ్చిన చెప్పు. 26:39. నా తండ్రి సాధ్యమైతే, చూడండి, సాధ్యమైతే, నీకు ఇష్టమైతే, నీకు ఆయనకు సాధ్యం కదా. మా దేవుడు అలా మాట ఎందుకన్నాడు? ఎందుకన్నాడండి ఆ మాట? ఎందుకంటే నిన్ను దేవుడు ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నాడు. ఈ కష్టానికి నష్టానికి ఓర్చుకుంటూ నా పిల్లల్ని రక్షించడానికి కోసం నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో కూడా అందుకే వచ్చాడు. దానికోసమే సాధ్యమైతే ప్రభువా, నీ చిత్తమైతే ప్రభువా, నీ ఆలోచన నీ బిడ్డలను అనుభవించడానికి నాకు శక్తిని. అట్లా కూడా మీనింగ్ వస్తుంది. ఏదైనా సంవత్సరం అనుభవించడానికి మన శక్తిని కోరుకోవాలి. ఫస్ట్ నీ చిత్తమై తప్పించు ప్రభువా. హల్లెలూయా. నేను కూడా సేపు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. అయ్యా నాకు స్వస్థత ఇవ్వాలి, నాకు ప్రార్థన రాలేదు. నేను ఇంకా చాలాసార్లు అయిపోయాను, చెప్పాను అనుకుంటా, ఒకసారి 2 సార్లు. డాక్టర్స్ అన్నప్పుడు ఇక బ్రతకరండి, చనిపోతాడు, చూసుకోండి అని వీళ్ళంతా చెప్పాము. నేను చాలా ఒళ్ళంత నొప్పులు, ఇక భయంకర నొప్పులు, ఇక తిరిగిపోతున్నా బెడ్ మీద. వీళ్ళు వచ్చేసరికి బాధపడద్దని సైలెంట్గా ఓర్చుకుంటున్నారు. అలాగే ఓర్చుకొని అలాగే ఐసీలో పడుకుంటున్నారు, కేర్ హాస్పిటల్లో. తర్వాత వీళ్ళు వెళ్ళిపోయాక నా బాధలు ఇక అక్కడ ఆనంద్ అనే సిస్టర్ ఉంటుంది, ఇప్పుడు కూడా పరిచయం, నాన్నని పిలుస్తుంటుంది నన్ను. ఇప్పటికీ నాన్న బాగున్నారు రోజు ఆప్యాయంగా, చిన్న బిడ్డ ఇప్పటికీ నాన్న నా అమ్మ అని మళ్ళీ ఆప్యాయంగా వస్తుంది. వచ్చి ప్రార్థన చేసేది, జెండుబాబు రాసేది, మంచిలు ఇచ్చేది, పాలు ఇచ్చేది, అన్ని ఇచ్చేది. అన్ని మెలికలు తిరుగుతుంది, ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేది. వీళ్ళకి మాత్రం ఏం చెప్పకపోయింది. హల్లెలూయా. ఎంతవరకు చెప్పలేదు. నేను ఒక ప్రార్థన చేసుకున్నాను, అయ్యా ఇది భరించలేకపోతున్నాను, నీ చిత్తం తీసుకెళ్ళిపోయా. ఇదే ప్రార్థన చేశాను, నేను నమ్మినా నమ్మకపోయా. దగ్గర చెప్పండి దేవునితో ఒకసారి. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ వాక్యం ముందు, బైబిల్ ముందు పెట్టుకొని, అయ్యా నన్ను స్వస్థపరచాయా లేదు, నాకు రాలేదు ఎందుకో. ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు అనిపిస్తుంది, అయ్యా నువ్వు కూడా శ్రమ అనుభవించావు, ఇదే మాట మాట్లాడావు కదా, నీ చిత్తం మీద తొలగించేయన్నావు కదా, నాకు కూడా అటువంటి ధన్యత, ఎంత ధన్యత అండి. అటువంటి ప్రార్థన చేయడానికి నాకు ఆలోచన కలిగించాడు. అయ్యా ఇది తట్టుకోలేకపోతున్నాను, నీకు ఇష్టం లేకపోతే నేను తప్పు చేసింది, పాపం చేసి నన్ను తీసుకెళ్ళిపోయే లోకంలో ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను. వెలికలు తిరిగిపోయేవాళ్ళు బెడ్ మీద, ఒళ్ళు నొప్పులు, ఇక్కడ అక్కడ చిన్న కాదు, మొత్తం నెత్తి నుంచి అధికారుల వరకు నొప్పులే. తిరిగిపోయాడు. లోపల బ్లడ్ ఏమీ లేదు, మొత్తం పోయింది. 0, 1% 2% అన్నారు అంతే. బాడీలో ఎంత 14 ఏమో ఉండాలి, అవును కదా. 14 దాటిన 1% ఉంటాడా? శరీరం నొప్పి ఉంటుంది. అప్పటికి ఎక్కడ ఎన్ని రోజులైంది? 8 రోజులు, 9 రోజులు, 10 రోజులు అయిపోయింది. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, నీ చిత్తం, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను నాకు తెలియదు, నన్ను క్షమించి తీసుకెళ్ళిపో అని ఇదే ప్రార్థన చేశాను. ఆ నైట్ గొప్ప విడుదల, స్వస్థత నాకు ఇచ్చి ఆ నొప్పులను తొలగించాడు. గట్టిగా చెప్పబడి నన్ను స్వస్థపరచలేదు. అయ్యా నన్ను బ్రతికిస్తే నీ పని ఎంతో కొంత నేను చేస్తానయ్యా. ఇదే మాట మాట్లాడాను. ఈ వాక్యం చదివినప్పుడు నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఈ గిన్నె నా యొక్క నుండి ఏమంటున్నాడు? చదువు మళ్ళీ. సాధ్యమైతే నా యొక్క నుండి తొలగిపోనివ్వు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. ఇది ప్రార్థన కావాలి. నీకు అడిగిన కోరిక, నీకు కావాల్సిన కోరిక, నువ్వు జీవితంలో పొందుకోవాల్సిన ధన్యత అడిగి నీ చిత్తమైతే ప్రభువా, ఏమన్నాడమ్మా చదవాలి. అయినను నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ చిత్త ప్రకారం. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో జన్మించాము మనం. ఆయన చిత్త ప్రకారం రక్షణలోకి వచ్చాం. ఆయన చిత్త ప్రకారం బాప్తిస్తున్నాం. ఆయన చిత్త ప్రకారం పరిధిలో కూర్చొని నేను మనందరం ఆయనకి ప్రార్థిస్తున్నాం. ఆయన రక్షకుడిని అంగీకరించాము. నీ చిత్తమైతే ప్రభువా నన్ను వాడుకో,
నీ చిత్త ప్రకారం నాకు జన్మ ఇచ్చావు, నీ చిత్త ప్రకారం ఆత్మ ఇచ్చావు, నీ చిత్త ప్రకారం నన్ను రక్షించి ప్రత్యేక పాత్రగా నా వెంబడి రండి అని పిలిచావు, నేను వచ్చాను ప్రభా, నీ చిత్తం అని స్థిరం ఉంచాలి. హల్లెలూయా. ఏదో రాజులో సినిమాలో ఉంటుందిగా, ఎవరు ఎక్కడ అనగానే చిత్త ప్రభు అని వచ్చేస్తారు. అవునా, చూస్తుంటాం కదా అప్పుడప్పుడు సినిమాలో నాటికలు వస్తారు. అలాగే మనం నీ చిత్తం ప్రభు అని స్థిరం ఉంచే వారిగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఇంకో వ్యక్తితో నేను చెప్పి ముగించేస్తాను త్వరగానే. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు, ఆయన రక్షణ పొందాక ఎప్పుడైనా స్వస్థత కోసం ప్రార్థన చేశాడా? నేను నియమించబడ్డ వ్యక్తిని, అనేక జనానికి సువార్త ప్రకటించే వ్యక్తిని, దేవుడు నా కోసం ఉంచిన ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి అర్హుడైన నన్ను వాడుకోవటకు నేను ముందుకు సాగిపోవాలని దేవుడి దగ్గర ప్రార్థించాడు. హల్లెలూయా. 2 Corinthians 4:1 చెల్లి కోసం చూడండి. ఆయనే ఆలోచనలు, ఆయన జీవిత విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ఊహించుకున్నాం. 2 Corinthians 4:4 దేవుని ఎత్తును, సజీవుల ఎత్తును, తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదురును ఆయన ప్రత్యక్షతతో ఆయన రాజ్యముతో నేను ఆనబెట్టి చెప్పుచున్నదేమోనా, ఏమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడదు. ఏదనగా సమయమందు అసమయమందును దేవుడు మీరు ఆనబట్టి చెప్తున్నాడు. దీనికోసం వాళ్ళు ఎన్నుకున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, జీవితంలో నీకు కావాల్సిన ప్రతి దాన్ని అనుగ్రహించేశాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఇది ఉందని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యము ప్రకటించము, సమయముందు అసమయముందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు. 4 అంశాలు చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఉపదేశించాలి. మనం దేవుని వాక్యాన్ని ఉపదేశించేవారుగా ఉండాలి, ఖండించేవారిగా ఉండాలి. నువ్వు చేసే పనులు క్రియలు అన్నింటినీ ఖండించే ఒక శక్తిమంతులుగా ఉండాలి. శిష్యులు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి స్వస్థత ఇచ్చి మీరు ఈ విధంగా ఉండాలని జీవించండి వచ్చి తిరిగి వచ్చారు. ఇక్కడ పౌలు గారు కూడా ఎన్నుకున్న విధానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఖండించము, గద్దించాలి, అవసరం బుద్ధి కూడా చెప్పాలట. ఎందుకంటే తప్పు మార్గంలో వెళ్తుంటే నీ సహోదరుడు నీకు ఆశీర్వాదకరం కాదు. అందుకని మన సంఘంలో మనం సహోదరులు చేస్తున్న పనులు ఎత్తి చూపెట్టేది ఎందుకంటే వారు సరైన మార్గం తప్పిపోకుండా మళ్ళీ ముందుకు సాగించడం కోసం. మనం రోడ్ల మీద వస్తుంటే ఏంటి గొర్రెలు వస్తుంటాయి కదా, ఒక గొర్రెలు ఏం చేస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంటాయి. కాపరి ఏం చేస్తాడు? మందం మొత్తం విడిచిపెట్టేస్తాడు. అవునా? వాటి కోసం రోడ్డు దిగేసి ఆ తుప్పల్లో ఒళ్ళల్లో గుచ్చుకుంటా కదండి, ఏం చేస్తాడు? అదిలిచ్చుకొచ్చి మళ్ళీ మందలు కలుపుతుంటాడు. ఆయన గాయాలవుతుంటాయి, కాళ్లకు సరిగ్గా చెప్పులు ఉన్నాయి, తెగిపోతుంటాయి, వారికి వాటర్ బాటిల్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ఆయన వస్తువులన్నీ భుజం మీద ఉంటాయి. కానీ నా గొర్రె తప్పిపోతుందని ఎలా ఈ లోకరీతిలో ఒక గొర్రె కోసం 5,000 10,000 ఇచ్చిన గొర్రె కోసం ఆయన ఎన్ని గాయాలైనా తట్టుకొని ఆ తుప్పల్లో ఇంకేమున్నా సరే వెళ్ళిపోయి ఆ గొర్రెని తీసుకొచ్చి మందలు కలుపుతాడండి. ఆ వెహికల్ కింద పడద్దని ఎలా ప్రయాసపడుతుంటాడు. అతను వెహికల్ అడ్డం పోయిందని, అవును కదా, మనం చాలా సందర్భాలు చూస్తాయి, అనుభవాలు మనకు వస్తాయి. అవును కదా, వెళ్ళి ఏం చేస్తాడు? మన వెహికల్ అడ్డం వచ్చేస్తాడు అతను కాపరి. గొర్రెని మాత్రం పక్కకు తప్పిస్తాడు, కర్ర పెట్టి అడ్డం పెట్టి తప్పించేస్తాడు. ఒక దెబ్బ కొడతాడా, ఉత్త కొడతాడా? అది లేకపోతే దాన్ని ఒకటి టక్క వేస్తాడు. అవునా? అంటే మనం కూడా గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించింది మరి ఈ బుద్ధి చెప్పాలి. దానికి ఎందుకు పోతే చస్తావు అని దాన్ని ఒకటి బీక్దే సెట్ అయిపోవాల్సింది. కానీ గొర్రె అదే ఎవరన్నా తాగిపోతే ఎవరుంటే అదే కిలోడు ఎవరు తగులుతుంది? ఫస్ట్ దెబ్బ కాపరికి తగులుతుందండి, కాపరికి తగులుతుంది. అందుకని మనల్ని దేవుడు ఆయన అపవాది అనే వాహనాల కింద పడిపోకుండా, అపవాది కీర్తుల్లో మనం చనిపోకుండా ఆయనే దెబ్బలు తాగించుకున్నాడు, మనల్ని మందలు కలుపుతున్నాడండి. హల్లెలూయా. అది గ్రహించాలని తోట మనం చేస్తున్నాను. చదవండి మొదటగా. ఎందుకనగా జనులు హిత సహింపక హితబోధ, మంచి బోధ చెప్తారు వినబడు, దురద చెవులట సహింపక తన సఖీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు. మనకి ఇష్టానుసారం మాట్లాడండి అయ్య గారు, మమ్మల్ని తిట్టొద్దు, మమ్మల్ని గద్దించొద్దు. ఈ లోకట్లో గొర్రెలు చూసినప్పుడే మరి ఆయన తన గొర్రె పాడైపోవద్దు, చనిపోవద్దు అని ఆయన ఆశపడి ఒక దెబ్బ కొట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి నిన్ను రక్షించడానికి వస్తే నిన్ను గద్దిస్తే నువ్వు లోపడడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడదని పోగొట్టడం అవసరం. ఎందుకంటే నువ్వు ప్రత్యేకపరిచి ఆయన కోసం ఎన్నుకున్న విగ్రహాలను గమనించు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుకోవాలని వచ్చింది. కల్పనా కథల వైపు తిరుగుకోవాలని వచ్చిందట. ఏదో వాక్యం బోధించకుండా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు మనం ఇష్టపడుతున్నాం. కానీ సూటిగా చెప్తే ఏముంటుంది? ముక్కుసూటిగా ఉన్నాడు, కోపం ఎక్కువ అంటారు. కానీ వాడు ముక్కుసూటికి కరెక్ట్ చెప్తున్నాడు నా కోసం అని అంటున్నారా? కరెక్ట్ మాట్లాడి స్నేహితులు ఎక్కువ ఉండరాట. తేనె పూసెట్టు మాట్లాడే వాడికి చుట్టూ మంది ఎక్కువ ఉంటున్నాడు. అవునా?
మనం గద్దించి చెప్తే వాడు ఊగా అసలు వాడు ఊగే తిడతావా, వాళ్ళ దగ్గర అవసరం లేదు. వీడైతే బాగా స్మూత్గా మాట్లాడితే మందాగిస్తాడు వాళ్ళ దగ్గర. అది మనం ఇక్కడ కల్పన కథల వైపు వెళ్తున్నాం. మనం సూటిగా వాక్యాంశాలు ఇలా బ్రతకండి అని ఖచ్చితంగా మాట్లాడే మాటకు లోపల లేకపోతున్నాము. ఎందుకంటే ఈరోజు దయచేసి అర్థం చేసుకోవాలి, వాక్యం ద్వారా నేను దేవుడు మాట్లాడుతున్నాడు, మనల్ని ఒక ప్రత్యేక స్థానంలో ఉంచాడండి. 12 సింహాసనం మీద దేవుడు ఆ శిష్యుని ఉంచినట్టుగా మనం కూడా అనేక సింహాసనాలు సిద్ధపరచున్నాడు. ఆ సింహాసనాలు అధిష్ఠించగలవారమై ఉన్నామా. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము, శ్రమ పడము, సువార్థికుని పరిచయము, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించు. నీ పరిచయం జరిగించాలి. నీ జీవితకాలం అంతా దేవుడి కోసం స్థిరంగా ఉండాలని కోరుకుంటా నేను మనం చేస్తున్నాను. 6వ వచనం, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం వచ్చి సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి నా కొరకు కడముట్టించి తిని. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా, దేవుడు మంచి పోరాటంతో నేను ఉన్నాను, దేవుడి కోసం నేను బ్రతకాలను నిర్ణయించుకున్నాను, దేవుడు నన్ను స్పెషల్గా ప్రత్యేకంగా ఏర్పరిచాడు, ఆయన కోసం నేను పోరాడాను అని ఒక హృదయం ఆయన చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా. ఒక్కరోజైనా అటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకున్న ప్రియ సహోదరుని సోదరి. ఇక్కడ వాక్యం సెలవుస్తుంది, మంచి పోరాటం పోటీ నాకు పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొచ్చి. మన విశ్వాసం ఎంతవరకు కాపాడుకొచ్చున్నామా? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే అంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, నాకు మాత్రమే అంటూ మళ్ళీ అంటున్నాడు, అందరినీ కలుపుతూ కాకుండా నాకు మాత్రమే ఇస్తున్నాడు, కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ. మనందరం ఆపేక్షిస్తున్నాం ఆయన ప్రత్యక్షతను, మనందరం ఆయన లక్ష్యాన్ని అంగీకరించినామా? మనందరం ఆయన కోసం జీవించాలని నిర్ణయించుకున్నామా? చెప్పండి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. ఇవాళ నేను ముగిస్తాను. మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫ్రాన్స్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సంవత్సరం మనుషులు మనోనేత్రములు దృఢిగలము కలిగిస్తున్న మనోనేత్రాలు పీకేస్తున్న అపవాదం గుర్తుంచుకోండి. ఒకసారి వాక్యం నేను ముందుంచుకున్నాం. ఒకసారి మళ్ళీ 7వ వచనము, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. ఎవరు చెప్తున్నాడు? పౌలు గారు చెప్తున్నాడు, ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా నాకు స్వస్థపరచు, నాకు జీవితాన్ని, నాకు మంచి రాజ్యాన్ని కానీ అడగలేదు. నేను కడవరకు నా పరుగును తుదముట్టించాను, నాకు పొందకు శ్వాసం నాగేంది, నేను అది పొందుకుంటున్నాను. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించబడను. గట్టిగా చెప్పండి దేవుడు ఒకసారి. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతను మనం అందరం అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడినాడండి. ఆ ఇష్టపడే దేవుడు మనము అనుసరించేవాడిగా ఉండాలి. ఆయన అంగీకరించేవాడిగా ఉన్న మనము ఈరోజు ఇక్కడ స్వస్థతల కోసము ఇంకా ఈ లోకంలో ఆశల కోసం అవన్నీ ఇస్తాడండి. అవన్నీ ఇవ్వడానికే దేవుడు ఏర్పరిచాడు. నువ్వు ఫస్ట్ దేనికోసం ఎన్నుకోబడ్డావు? నీ పిలుపు, ఆయన పిలుపు నీ పక్షాన ఏమైందో తెలుసుకోవాలి. ఏమైంది మన పక్షాన? చెప్పండి. మనుషులను పట్టుదలగా, అంటే ఆయన స్వార్థ ప్రకటించేవారుగా, ఆయన కోసం స్థిరంగా ఉండేవారుగా, మనసును చంచలంగా త్రోవ తప్పిపోకుండా ఆయన వైపు చూస్తూ ఆయన కోసం జీవించేవారుగా ఉండటం కోసం మాత్రం పిలిచాడు ముఖ్యంగా. హల్లెలూయా. ఆ పిలుస్తున్నప్పుడు కూడా స్వస్థతలు శిష్యులకు ఇచ్చాడా లేదా? మాత్రం మరి గుర్తుపెట్టాడు ఇక్కడ. వాళ్ళ శిష్యులు లేదా పేతురు అంతను గుర్తించాడు, స్వస్థత ఇస్తానమ్మా, నువ్వు నన్ను వెంబడించు అంటే వెంటనే అంగీకరించాలి. ఉదయం ఈరోజు కూడా నువ్వు వెంటనే దేవుడు నా కోసం నిర్ణయించిన ఆ స్వస్థత నేను అందుకోవడం కోసం నేను ఇక్కడ ఆయన కోసం జీవిస్తాను అంగీకరించే వారిగా ఉండాలి. నేను మాత్రమే కాదు అండి, మనందరం ఆయన ప్రత్యక్షతను ఆపేక్షిస్తున్నాము. అది పొందుకోవడం కోసం మనం ముందుకు సాగిపోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులకు జరగబోయే అన్ని చూపెట్టాడు, జరిగి ఈ రోజున బహుమానాన్ని చూపెట్టాడు. యేసయ్య ప్రార్థన, అయ్యా ఈ సమస్య నా దగ్గర నుంచి తొలగించే శక్తిమంతుడు నీవే, నీ చిత్తమైతే తొలగించన్నాడు. అవును కదా? మనం ఇంకా పౌలు గారు ఏమంటున్నాడు? నేను విశ్వాసంతో మంచి పోరాడాను, నాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతను అనుగ్రహించబడిన ఒక శాస్త్రాన్ని నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నాకు మాత్రమే కాదు, అది అనుగ్రహించబడిన అందరికీ ఎవరైతే ఆపేక్షిస్తే అడుగుతారో వారందరికీ ఇస్తారని దేవుడు దేవుడు చెప్తున్నాడు. కీర్తన 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి ఇచ్చేది నేను ముగించుకుంటాం. కీర్తన 11వ అధ్యాయం. హల్లెలూయా. చదువమ్మా. 5వ వచనం. దేవుడు
అమ్మ కీర్తన 11 యెహోవా నీతిమంతులు ఏం కావాలా? యెహోవా నీతిమంతులను. నీతిమంతులు ఎవరు ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ? దీనికి నీతిమంతులు ఎవరున్నారు? దేవుడు తెలుసుకున్న వాళ్ళందరూ నీతిమంతులే. ప్రస్తుతం మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో వెళ్తే పేతురు మొదలుకొని పౌలు వరకు వాళ్ళందరూ నీతిమంతులు. కాబట్టి వాళ్ళు పొందబోయే స్వాస్థాన్ని చూపెట్టాడు, అనుభవించే విధంగా చేశాడు. ఈ రోజు నీతిమంతులుగా నిన్ను నన్ను చేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తుంది 11వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు వాక్యము? యెహోవా నీతిమంతులను పరిశీలించును. ఈ రోజు నీతిమంతులను ఎంత హృదయపూర్వకంగా గుండె మీద చేసి చెప్పుకుంటున్నావో నిన్ను పరిశీలిస్తున్నాడు. నిన్ను పరిశీలిస్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనించిన ప్రియ సహోదరుడు సహోదరి, నిన్ను పరిశోధిస్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు ఒప్పుకుంటున్నావు కదా. నీతిమంతుడు అయితే నిన్ను పరిశీలిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. నీకు చాలా కాలయండి. హల్లెలూయా. పరిశోధన, పరిక్లేశోధన, పరీక్షించి శోధిస్తాడు. సింపుల్ గా అయిపోలేదు. అది మన 21వ అబ్రాహామును పరిశోధించను. 22వ ఉంటుంది. అబ్రాహామును పరిశోధించను, పరిశోధన, పరీక్షిస్తాడు, శోధిస్తాడు. జాగ్రత్తగా ఉండు. నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నావుగా, అక్కడ అబ్రాహామును నీతిమంతుడు ఎంచబడ్డాడు. అవునా? ఎంతమంది ఎన్ని శ్రమలు అనుభవించాడండి? తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయలేదా? ఇక శిష్యులు ఉన్నాడు, వెంటనే తల్లిదండ్రులు వాళ్ళని విడిచిపెట్టేసి వెంబడించారు. కాబట్టి నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉంటే నిన్ను పరీక్షిస్తాడు. ఇంకా వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయన అసహ్యులట. దుష్ట హృదయంలో ఉందా? బలాత్కారాసక్తులు. జాగ్రత్తగా రండి. ఇంకా బలవంతంగా ఆసక్తి కలిగి వస్తున్నాను. ఒకసారి గమనించు. ఇక్కడ విడగొడితే అంతే మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. గొడ్డితనం కలిగించింది అపవాది. మన కన్నులు ఊడ పీకేసింది అపవాది. ఆయన వైపు చూడకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఏం చేసింది? చెడుతనం వచ్చేసింది, మనకు గుడ్డితనం వచ్చేసింది. ప్రభువా ఒక్కసారి ఎలా సంసోధన ప్రార్థన చేశాడో, మనోనేత్రాలు తెరవయ్యా, నీ వాక్యాన్ని చూసి ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే కన్నులు నాకు ప్రభావం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ కూడా బలాత్కారాసక్తులు, బలవంతంగా ఆసక్తి కనపరుస్తున్నావో జాగ్రత్త. నా ప్రియ సహోదర సహోదరి, నా మాత్రం ప్రత్యేక ఈరోజు చావు అని చచ్చే విధంగా ఉండాలి. అలా చనిపోయే విధంగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలా ప్రియ సహోదర సహోదరి. అప్పుడు అలాగే అన్నాడు, బ్రతుకుతే క్రీస్తు, చావైతే మేలు లాభం అంటున్నాడు. హల్లెలూయా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువవేయబడి ఆలయా, సిలువవేయబడి ఆలయా, నాలో నీవు నివసించుమయ్యా, నాలో నీవే నివసించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. బలాత్కార ఆసక్తులుగా ఉండొద్దు, బలవంతంగా భక్తి చేయొద్దండి. పరిపూర్ణ హృదయంతో. ఎందుకంటే నీతిమంతులను ఆయన పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అబ్రహాము రా అనగానే వచ్చేసాడు, అంతా విడిచిపెట్టుకొని. ఈరోజు రా అని ఫోన్ చేయడానికి అందరూ కూడా దేవుడి కోసం విడిచిపెట్టుకొని వచ్చేసాడు. నీ ఆస్తిపాస్తులు అంతని విడిచిపెట్టేసి దేవుడి మందిరానికి ఎలా వచ్చాలో, పరలోక రాజ్యం కూడా దేవుడు రా అని పిలుస్తాడు. ప్రభువా నేను ఉన్నాను, నువ్వు నీతిమంతుడుగా, నేను కావాలని కాలేదయ్యా, నువ్వు రక్తం చిందించి ప్రాణం అనిపించి ఆ రక్తాన్ని ప్రోక్షణలో ఉన్న నేను, నన్ను ప్రత్యేకపరిచిన ఆత్మగా ఉన్న నన్ను నీతిమంతులుగా చేశావు. నన్ను పరిశీలిస్తున్నావు, నన్ను ప్రతి దినం నువ్వు చూస్తున్నావు, ప్రతి దినం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు అయ్యా. నాలో ఉన్న దుష్టత్వం, ఇక్కడే ఉన్నాడు, దుష్టాలోచనలు, వారు బలాత్కారంగా నేను ఆసక్తి కనపరుస్తూ నటిస్తున్నానేమో అయ్యా. ఆ కన్నులు గుడ్డితనం కలిగి చేసిన గుడ్డి కన్నులు తీసివేసిన అపవాన్ని కూల్చేసి నాకు ఒక్కసారి మనోనేత్రం తెరిచి నీ వైపు చూసి వాక్యాన్ని గ్రహించి నీకోసం జీవించేవాడిగా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితిలో మనం ఉండాలని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మన అంశం పరలోక రాజ్యం కోసం దేవుడు ఏర్పరిచిన సాధనలు. హల్లెలూయా. ఆ ఒక సాధనలు కావాలో బలమైన సాధనగా ముందుకు సాగుకోవాలని ప్రమాణం చేస్తున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. మోకరించినట్లయితే హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం.
నిమిషం హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో, అయ్యా నా